యో 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 వెల్కమ్ బ్యాక్ టు డీసీ వర్స్. ఐఎమ్ డీసీ, మీ ఫేవరెట్ రివ్యూయర్ కావచ్చు కాకపోవచ్చు. ఆల్గోరిథం డిసైడ్ చేస్తుంది. లెట్స్ గో. లేట్ అయిందని తెలుసు, కానీ నిన్న మూవీ చూసాక దాన్ని హ్యాంగ్ ఓవర్ దిగడానికి ఇంత టైం పట్టింది. టాక్సిక్ స్టారింగ్ యష్, కైరా అద్వానీ, ఇదో పెద్ద లిస్టే ఉంది. ఆయన తార, రుక్మిణి వసంత్, హిమా కురేషి అండ్ మోర్. అండ్ డైరెక్టెడ్ బై గీతు మోహన్ దాస్. ఈ మూవీకి వీళ్ళు ఇచ్చిన ఎలివేషన్ కి మనకి థియేటర్ లో కనిపించిన బొమ్మకి ఒక్క ముక్క సంబంధం ఉండదు. ఇది నేను రీసెంట్ టైమ్స్ లో చూసిన ఫ్లాప్స్ లో ఒక బెస్ట్ హై బడ్జెట్ ఫ్లాప్. ఫస్ట్ పాయింట్ టు పాయింట్ వస్తే, ఈ మూవీలో హైలైట్ అయ్యేది ఓన్లీ యష్ అండ్ కైరా లవ్ స్టోరీ అంతే. తర్వాత టార్చర్ స్టార్ట్ చేస్తాడు. ఒరి బాబు ఆపరా ప్లీజ్ అని అంటారు. మీరు ఒక్క ఎమోషన్ కనెక్ట్ అవ్వాలని అనుకునే లోపు గ్యాప్ లో అన్నొస్తాడు, మందాతాడు, ఒక 5-10 సిగరెట్లు వెలిగిస్తాడు, అతని వీర్యం ప్రదర్శిస్తాడు. ఒక అడిషనల్ బోనస్ మనకి ఇంకా బాయ్ బేస్ వాయిస్ లో 2 డమ్మీ డైలాగ్స్ కూడా చెప్తాడు. అంటే లైక్ ఇప్పుడు బాయ్ వస్తాడు, సిచ్యువేషన్ సింక్ లేకుండా డైలాగ్ అక్కడ, చెట్టు పీకితే ఇక్కడ నిన్ను పీకుతారా అని నాన్ సింక్ బేస్ వాయిస్ డైలాగ్స్ చెప్పి మనని టార్చర్ పడతాడు. నైనతారది మంచి రోల్ ఉంటది ఈ మూవీలో, కానీ వేస్ట్ అయిపోతుంది ఆ క్యారెక్టర్. చాలా అన్నెసెసరీ సీన్స్ ఉంటాయి అండ్ మోర్ ఓవర్ స్లో కట్ ఆర్ స్లో ఎఫ్పిఎస్ షార్ట్స్ చాలా ఉంటాయి. చిరాకు వస్తుంది. మ్యూజిక్ కూడా పెద్దగా ఏమీ ఉండదు, జస్ట్ మేనేజబుల్. ఓవరాల్ గా ఈ మూవీ ఒక కాస్ట్లీ యాంటిక్ పీస్ వితౌట్ నో యూజ్ ఆర్ నో మీనింగ్. బడ్జెట్ ఉంది, మంచి యాక్టర్స్ ఉన్నారు, స్టోరీ కూడా బానే ఉంటది కరెక్ట్ గా తీసుంటే, కానీ అవి తీసుకొని వెళ్ళి అది హ్యాండిల్ చేయలేని వాళ్ళ చేతిలో పెట్టారు. సో ద రిజల్ట్ యు నో వాట్ యు గాట్. చాలా దాంట్లో అందరూ ఈ టిఎఫ్ఐ లో ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్ చూపిస్తున్నారు అంటే, మరి మనకి ₹500 టికెట్ పెట్టి మూవీ చూపించి ఆ చూపించిన మూవీ కూడా చెత్తలా ఉంటే ఫ్రస్ట్రేషన్ చూపించక దండలేస్తారు ఏంది? ఈ మూవీ మొత్తంలో ఒక బెస్ట్ పార్ట్, ఇంటర్వెల్ లో మేము తిన్న స్నాక్స్ అది బాగున్నాయి. ట్రై చేయండి మీరు నెక్స్ట్ టైం ప్రసాద్కి వెళ్ళినప్పుడు. అండ్ అంటిల్ దెన్, లైక్ ఇట్, లవ్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. ఆల్గోరిథం కి నచ్చితే మళ్ళీ మీ ఫీడ్ లో కలుద్దాం.